జిఎంఆర్ న్యూస్కి స్వాగతం. ఇప్పుడు నమస్కారం పెట్టబోతున్నాను. ఆ నమస్కారం బట్టే ఏ హవా కోసం మాట్లాడుతున్నాను అనేది మీకు అర్థమైపోద్ది. అందరికీ జేబీ ఇలా అనుకొని వస్తూ ఉంటాడు, తెలిసే ఉంటుంది అందరికీ. మీకు మహాసేన రాజేష్ ఆ మహాసేన అని పెట్టి మహా వసూలు చేస్తున్నాడు. ఆయన కోసం కొన్ని జరిగిన సత్యాలన్నీ మాట్లాడుకోవాలని మీ అందరి ముందుకి వచ్చాను. ఆయన ఒక క్యాస్ట్ హ్యాష్ట్యాగ్ అని పెట్టి ఒక క్యాస్ట్ ఎస్సీ అనే ఒక దాన్ని పట్టుకొని వాడు విపరీతమైన ఇష్టం వచ్చినట్టుగా ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, ఇష్టం వచ్చినట్టు తిట్టడం ఇదే పనిగా పెట్టుకుంటాడు. మరి ఆడికి ఎంత ఇచ్చి పోషించాడు ఈ చంద్రబాబు నాయుడు గారు నాకు అర్థం కాదు, కానీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాడు. ఆడు ఇంతకుముందు మా దగ్గరకు వచ్చి ఏం ప్రాధాన్యపడ్డాడో మా పార్టీ పెద్దల దగ్గర ఉన్నది మొత్తం. ఆడి జగన్మోహన్ రెడ్డి గారు కాళ్ళు పట్టుకునే స్థితికి వచ్చాడు. అలాంటిది ఒక క్యాస్ట్ హ్యాష్ట్యాగ్ ఒకటి పెట్టుకొని నేను ఒక దళితుడిని, ఇది బాడీ లాంగ్వేజ్ ఇటు అవుతూ అటు మాట్లాడుతూ ఉంటాడు. ఆడు ఉమెన్ ట్రాఫికింగ్లో ఆడు చాలా తిట్ట అనమాట. ఇంకా అలాంటిది మరి ఆడికేమో పనికిమాలిన కొడుకున్నాం తీసుకొచ్చి ఆ యూట్యూబ్లో ఫేమస్ అయ్యాడని చెప్పి ఆడికి చంద్రబాబు నాయుడు గారు సీటు ప్రకటించడం. ఇలాంటి పనికిమాలిన కొడుకులందరినీ ప్రోత్సహిస్తే చంద్రబాబు నాయుడు గారు దేన్ని ప్రోత్సహిస్తున్నారని జనాలు అందరూ ఒకసారి అర్థం చేసుకోండి. అర్థమవుతుందా? అంటే ఈ ఉమెన్ ట్రాఫికింగ్, లైంగికంగా మహిళల్ని ఇబ్బంది పెట్టే వ్యక్తుల్లో మొదటి వ్యక్తి మహాసేన రాజేష్. అది అలాంటి వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేసి ఆయనకి ఎమ్మెల్యే సీట్ కేటాయించాడంటే దానికి అర్థం ఏంటో రేపు రాబోయే ఎన్నికల్లో తెలుస్తుంది అందరికీ కూడా. రేపు రాబోయే ఎన్నికల్లో అలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తే ఏం జరుగుతుంది అనేది కూడా ప్రజలు దయచేసి గమనించండి అందరూ కూడా. ఆడు బాడీ లాంగ్వేజ్, ఆడొక రౌడీ షీటర్. ఆ రౌడీ షీటర్ దగ్గర నుంచి ఈరోజు ఆడి కారు కొనేంత స్థితికి వచ్చాడంటే చంద్రబాబు నాయుడు ఆర్థికంగా ఎంతగానో ఆడిని బలోపేతం చేశాడు అనేది ఒకసారి అర్థం చేసుకోండి. అర్థమవుతుందా? చంద్రబాబు నాయుడు గారికి రాజకీయం కోసం ఏం చెయ్యాలన్నా కూడా చేసేస్తాడు. ఎందుకంటే ఆయనకి ఇవన్నీ కొత్త ఏం కాదు. రాజకీయ వ్యభిచారు ఎవరన్నా ఉన్నారంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారే. అలాంటి శిష్యుడిగా ఈరోజు మహాసేన రాజేష్ వెనకాతల ముసుగులో మొన్నటి వరకు కూడా చాలా గేమ్ ప్లే చేసి అలానే జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఏదేదో మాట్లాడుతున్నాడు ఏకవచనంతో. ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే ఆల్రెడీ మా రాజమండ్రిలో మొన్న మా దళిత సోదరులు కొంతమంది నీకు గుర్తు చెప్పారు. ఈసారి కనుక ఏకవచనంతో మాట్లాడితే నువ్వు ఖచ్చితంగా మా దళిత సోదరులు అందరూ కలిసి నీకు బుద్ధి చెప్పే ప్రోగ్రాం పెడతాం ఖచ్చితంగా. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. జగన్ రెడ్డి అంటావు, నీకు ఏ అర్హత ఉందని జగన్ రెడ్డి అని పిలుస్తావు? ఇంతకుముందు అదే జగనన్న అని చెప్పి వెనకాల పడినప్పుడు తెలీదా? నువ్వు ఇప్పుడు ఏదైతే మాట్లాడుతున్నావు అప్పుడు తెలీదా జగనన్న కోసం? ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఖచ్చితంగా తగిన ట్రీట్మెంట్ చేస్తామని ఒక సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడకపోతే మహాసేన రాజేష్ మళ్ళీ చెప్తున్నాం, నా దగ్గర ఉన్నాయి, ప్రతి ప్రూఫ్తో సహా ఉన్నాయి, అన్నీ బయటకు వస్తాయి, జాగ్రత్తగా ఉండు. ఒక దళితుడు అని చెప్పి ఇంతవరకు కూడా ఏ కౌంటర్ ఇవ్వకుండా ఉన్నావంటే కారణం కేవలం నువ్వు ఏదైతే హ్యాష్ ట్యాగ్ పెట్టుకొని క్యాస్ట్ ట్యాగ్ ఒకటి పెట్టుకొని తిరుగుతున్నావో అదే నిన్ను ఎంతవరకు కాపాడింది. గుర్తుపెట్టుకో మహాసేన రాజేష్. నువ్వు ఏదో చంద్రబాబు నాయుడు గారు ఒక అద్భుతం, చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద రాజకీయవేత్తగా నువ్వు వెనకథలు ఉండి ఏదో పెద్ద నటన చేసేక కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఏదైనా మాట్లాడాలనుకున్నప్పుడు ఒక వ్యక్తిని గౌరవించడం, అలానే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని ఏ విధంగా గౌరవించాలి ఇవన్నీ తెలుసుకో ఫస్ట్. ఏమనంటే మాట్లాడితే జాతిని బయటికి తీసుకొస్తావు, ఏమనంటే క్యాస్ట్ని బయటికి తీసుకొస్తావు, ఆ మహనీయులు అంబేద్కర్ గారిని తీసుకొస్తావు. ఒక టీవీ ప్యానల్ ఒకటి పెట్టుకున్నావు వెనకాల, ఐవీ ప్యానల్, దాని మీద వేసి అటు ఇటు తిప్పేసి అటు పైకి కిందకి చేసేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. నువ్వు మాట్లాడు, ఖచ్చితంగా మాట్లాడే అర్హత ఉంది, కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. పిచ్చి వేసాలు వేస్తే నా దగ్గర ప్రూఫ్తో సహా ఉన్నాయి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నీకు చెప్తున్నాను, రాసుకో. నీ టైం స్టార్ట్ అయింది, ఇంకా అర్థమవుతుందా? ఒళ్ళు దగ్గర పెట్టుకో. నీ వీడియోస్ ఈ వీడియోతోనే స్టార్ట్ అవుతుంది నీకు. ఖచ్చితంగా నీ ప్రూఫ్తో సహా వీడియోస్ అన్ని బయట పెడతాను, అప్పుడు చూపిస్తాను నీకు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు మహాసేన రాజేష్.